మహా కుంభమేళాకు ఎవరైతే వెళ్తారో అవకాశం ఉన్న వాళ్ళైతే హెలికాప్టర్ రైడ్ చేయండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. హెలికాప్టర్ నుంచి అయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. విజువల్స్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చూడండి, మనకి ఇదైతే మొదటి రోజుల్లో ఇది. ఆ రోజు కూడా మనకు జనాభా అయితే కనిపించవచ్చు. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. మహా కుంభమేళాలో హెలికాప్టర్ రైడ్ చాలా మంది చేయాలనుకుంటున్నారు. అలాగే నేనైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా సమాచారం అయితే చెప్తాను. ఏ లొకేషన్ లో ఉంది, కుంభమేళా నుంచి మనకి నది స్నానం అంటే నది నుంచి ఎంత దూరం ఉంటుంది, ఆ లొకేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి హెలికాప్టర్ రైడ్, అలాగే ఆఫ్లైన్ లో ఉంటుందా అంటే ఆఫ్లైన్ లో ఉండదు. కేవలం ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఆ బుకింగ్ చేసే అవకాశం ఉంటుంది, అలాగే రైడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విధంగా ఆన్లైన్ లో బుక్ చేయాలో నేను ఈ వీడియోలో అయితే మీకు పూర్తి సమాచారం చెప్తాను. ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే ఒకసారి మనం చూద్దాము ఏ విధంగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలో. నేనైతే డిస్క్రిప్షన్ లో అయితే పెట్టడం జరుగుతుంది లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేసినా సరిపోతుంది. అలాగే ఆ లింక్ కాపీ చేసి మనకి క్రోమ్ లో పేస్ట్ చేసినా మనకైతే డీటెయిల్స్ అయితే మొత్తం వచ్చేస్తాయి. అయితే ఈ విధంగా అయితే మనకు వస్తుంది. అయితే మనకి మహా కుంభమేళా థర్డ్ ఆప్షన్ అయితే ఉంది, దాని మీద క్లిక్ అయితే చేయొచ్చు. ఆ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మహా కుంభమేళా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎప్పుడు వెళ్తాము అనేది రైడ్. అలాగే మనకి ఎంతమంది వెళ్తున్నాం, ముగ్గురమా ఇద్దరమా అది కూడా ఉంటుంది. అలాగే నేషనాలిటీ మనదైతే ఇండియన్ పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే మనకి పెట్టుకోవాలి. దాని తర్వాత అడల్ట్స్ అంటే మనం ఎంతమంది వెళ్తున్నాం, పెద్దవాళ్ళు అంటే 3 ముగ్గురమా నలుగురమా ఆ విధంగా అయితే మనం సెలెక్ట్ చేసుకొని అయితే సర్చ్ రైడ్ అయితే మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది. అక్కడికి ఉన్నప్పుడు మనకి కనిపిస్తుంది ఈ విధంగా. అంటే ఒక్కళ్ళకి మనకి 1300 అయితే పడుతుంది. అయితే ముగ్గురు కలిపి మనకి 3888 అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ బుక్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఇవి రెడ్ కలర్లో కనిపిస్తున్నవి. మనకి ఎప్పుడైతే బ్లూ కలర్లో మనకు కనిపిస్తాయో అప్పుడైతే మనం బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మనము బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరుగుతుంది, బుక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇప్పుడు మనం ఈ సంగం ఘాట్ త్రివేణి సంగం నుంచి మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో మనమైతే చూద్దాము. ఆల్రెడీ మనకి లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. నేను ప్రజెంట్ అయితే సంగం ఘాట్ నుంచి అయితే చూద్దాం. మనకైతే 13 కిలోమీటర్స్ చూపిస్తుంది. అయితే మనకి ఆ విధంగా చూపిస్తుంది, కానీ మనకైతే మ్యాక్సిమము 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి సంగం ఘాట్ అంటే త్రివేణి సంగం ఘాట్ నుంచి అయితే మనకి 13 కిలోమీటర్స్ చూపిస్తుంది. అయితే మనకి మ్యాక్సిమం 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ఇక్కడైతే ఉంటుంది మనకి ఏరియల్ రోడ్. అది మనకి శివాలయ పార్క్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అలాగే మనకి శివాలయ పార్క్ కూడా మనకి అక్కడ దర్శించుకొని మనకైతే హెలికాప్టర్ రైడ్ అయితే వెళ్ళొచ్చు. ఏరియల్ రోడ్ అదంతా కూడా అయితే మనకి హెలికాప్టర్ రైడ్ అలాగే ఈ విధంగా అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళినట్లయితే ఆన్లైన్ అయితే బుక్ చేసుకోండి. మీరైతే ఇంటికాడ ఉన్నప్పుడు అంటే వెళ్ళే కంటే ముందే బుక్ చేసుకుంటే బెటరు. అప్పటికంటే మనకి ఆన్లైన్ అయితే మనకి బుకింగ్ అవకాశం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ చాలా. కాబట్టి ఒక వారం ముందే మీరు బుక్ చేసుకుంటే అదైతే మనకైతే అవకాశం ఉంటుంది రైడ్ అయితే వెళ్ళడానికి. అందరికి నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను కూడా వెళ్దాం అనుకున్నా కానీ అవకాశం లేకుండే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంటికైతే వచ్చేసాను. ఒకవేళ మళ్ళీ త్వరలో శివరాత్రి లోపు వెళ్తే ఒకసారి అవకాశం ఉంటే నేనైతే హెలికాప్టర్ రైడ్ చేయడానికి అయితే తప్పకుండా వెళ్తాను. అందరికి నమస్తే. జై శ్రీరామ్.